హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఈరోజైతే నేను టిఫిన్కి పూరీ చేస్తున్నానండి. ముందుగా అయితే పూరీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసాను. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను ఈ కర్రీకి నేను. ఇంక కొంచెం పసుపు వేసేసి బాగా మగ్గనిచ్చాను. నేనైతే దీనిలో బంగాళదుంప వేయలేదండి. పచ్చి బఠానీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అందుకని అవే కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా కాసేపు నూనెలో వేగనిచ్చేసి మూత పెట్టేశాను. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఈ బఠానీలు ఉడకటానికే, లేకపోతే 1 విజిల్ అయితే సరిపోతుందండి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. 2 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. అటువైపు అయితే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాను, హీట్ అవుతుందని. అంతలో నేనైతే ముందుగానే శనగపిండిలో వాటర్ కలిపేసి పెట్టుకున్నాను. అదేసి కలిపేసి ఆ వేడికే మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచుతాను. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా పూరీలు అయితే వేసేస్తున్నానండి. నేను పూరీ పిండికి గోధుమ పిండి 4 స్పూన్లు, బొంబాయి రవ్వ, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇవైతే కలిపిన వెమ్మటే చేసేస్తున్నానండి. కొంచెం మైదా పిండి కూడా వేసుకుంటే బాగొస్తాయండి. నేనైతే మైదా పిండి కలపలేదు. ఇంకా పూరీలన్నీ వేయటం అయితే అయిపోయిందండి. ఇంకైతే అందరూ టిఫిన్ చేశారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను, తినాలి. ఇంకా టిఫిన్ చేశాక వెమ్మటే కాఫీ అయితే కలుపుతున్నానండి. నేనైతే పొద్దున్నే హాట్ వాటర్ తాగుతున్నాను. తాగాక గంట ఆగేసి కాఫీ తాగుతాను. ఈరోజు అయితే తాగలేదు, అందుకని టిఫిన్ చేశాక తాగుతున్నాను. ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్కి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. రసం పెట్టేసి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. అందుకని చిక్కుడుకాయలు ఒలుస్తున్నాను, ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇప్పుడే. ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి. మా లియోకైతే చిక్కుడుకాయలు కావాలంట, వచ్చి ఎదురుగా కూర్చుంది, దాంతో ఆడుతా తీస్తున్నాను ఇవన్నీ. ముందు రోజే ఈ చిక్కుడుకాయలన్నీ శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకుంటే అంత పని ఉండదు. వెమ్మటే కడిగేసి కర్రీ చేసేయచ్చు. ఇప్పుడు చేయాలంటే చాలా లేట్ పట్టిద్ది. ఇంకో అదే చిక్కుడుకాయ కావాలని గొడవ చేస్తుందని దానికైతే కొంచెం క్యారెట్ అయితే కట్ చేసి ఇచ్చాను. మా లియోకైతే హెయిర్ బాగా పెరిగిందండి. అంతకుముందు సంక్రాంతికి అయితే 0 కట్ చేయించాము. అసలు అల్లాడిపోయింది. దానికి అసలు ఒంట్లో కూడా బాగాలేదు అప్పుడు పాపం. అందుకని ఈసారి కొంచెం షేప్ చేపిద్దాం అనుకుంటున్నాము. అందుకని హెయిర్ బాగా పెంచుతున్నాము. బాగానే పెరిగిందండి. 3 మంత్స్లో జుట్టు బాగానే పెరిగింది. క్యారెట్ అంటే చాలా ఇష్టంగా తినిద్ది. అది కూడా
అక్కడ ఒక చోట కూర్చొని ఇంకో చోట కూర్చొని మారుతా తినిద్ది. కూర్చొని ఆడుకుంటుంది దాంతో. చాలా ముచ్చటగా తినిద్ది 2 చేతులతో పట్టుకొని గట్టిగా. ఇంకో అక్కడ ఒక ముక్క వదిలేసింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని తింటుంది. ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తే ఇంకైతే చిక్కుడుకాయలన్నీ కడిగేసి శుభ్రంగా కుక్కర్లో అయితే పెట్టేశాను. విడిగా అయితే ఉడకబెట్టలేదండి, కుక్కర్లోనే ఒక విజిల్ రానిచ్చాను అంతే. ఎక్కువ విజిల్స్ రానిస్తే అసలుకే లేతగా ఉన్నాయి కదా, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఒక విజిల్ వచ్చాక ఆపేసేసి వడగట్టేసేసాను. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవడమే. ఒకవైపు చారు కూడా పెట్టానండి స్టవ్ మీద. ఫస్ట్ చారుకు తాలింపు పెట్టేసి తర్వాత ఈ చిక్కుడుకాయ ఫ్రైకి తాలింపు పెడతాను. చారుకైతే తాలింపు గింజలు వేసేసి ఎండుమిరపకాయ వేసి ఒక చిన్నుల్లిపాయ వేసేసి కరివేపాకు వేసి పెట్టేసాను, తాలింపు వేసేసాను చారుకి. మేమైతే చారులో కొంచెం బెల్లం కూడా కలుపుతానండి. ఇంకా చారు అయితే అయిపోయినాయి. ఇంకా చిక్కుడుకాయ తాలింపు అయితే పెట్టేస్తున్నాను. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయ, పెద్దుల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వేగనిచ్చాను. అదే రైస్లో కలుపుకోవడానికైతే ఇంకొంచెం పెద్దుల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చాలా. ఇది చారులో నంచుకోవడానికే కదా అని కొంచెమే వేసాను. కొంచెం నూనెలో బాగా వేగనిస్తే బాగుండిద్దండి. చిన్నులపై కారం అయితే చల్లేస్తున్నాను. ఈరోజు మా లంచ్కి అయితే చారును చిక్కుడుకాయ ఫ్రై. రైస్ కూడా కడిగి పెట్టేశానండి. ఇంకైతే మేము లంచ్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ అయితే పుచ్చకాయ తీసుకొచ్చారు, కట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఎంత పెద్ద పెద్ద కాయలు బాగుంటున్నాయండి. కొన్ని స్వీట్గా ఉంటున్నాయి, కొన్ని చప్పగా ఉంటున్నాయి. ఇదైతే స్వీట్గా బాగుందండి. కలర్ కూడా రెడ్ కలర్లో వచ్చింది. కట్ చేస్తుంటే మళ్ళీ చూస్తుంటే దానికని తీసుకొచ్చాను ఒక ముక్క. ఇత్తనాలు తీసేసి దాని బౌల్లో ముక్కలు వేస్తే తినిద్ది కూర్చొని. అది మూడ్ని బట్టి ఒక్కసారి ఇష్టంగా తిందని పెడితే ఇంకోసారి వృధాగా పడేసిద్ది, మళ్ళీ ఒక్కొక్కసారి ఇష్టంగానే తినిద్ది. నేనైతే తింటున్నానండి, చాలా స్వీట్గా ఉన్నాయి. కలర్ఫుల్గా స్వీట్గా ఉంది, బాగున్నాయి. ఇంకా రోజు పుచ్చకాయలే.
ఇంకా కొన్ని రోజులు పోతే మామిడికాయలు వస్తాయి. ఇంకా మామిడికాయలే. ఇంకా సాయంత్రం అయితే పొద్దున ఉతికిన బట్టలన్నీ తీసుకొచ్చి కూర్చొని అన్ని మడతలు వేసేసి ఎక్కడెక్కడ పెట్టేసి వచ్చి కూర్చున్నాను. మా లియో ఆడమంటుంది, నేనేమన్నా టీవీ చూస్తున్నాను. దాని స్టిక్ ఉంటుంది కదా, అవి స్టిక్స్ పళ్ళు దురదగా ఉంటాయి కదా. దీనికి ఇప్పుడు 9 months అండి. పళ్ళు దురదగా ఉంటాయి, ఇవి పడితే అవి కొరుకుద్దని ఆ స్టిక్స్ ఇచ్చారు. అవి అయితే దానికి టైం పాస్, నవ్వులుతూ ఉండిద్ది, అవి ఏం అరిగిపోవు. అది నేను తీసుకున్నానని అది కావాలని చెప్పి లాక్కుంటుంది. దానికి అని ఇచ్చిన ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా ఎవరిని ముట్టుకొనివ్వదండి. ఆడమంటుంది నన్ను. నేనేమన్నా ఛానల్స్ మార్చుకుంటా, అవి చూస్తూ ఉంటే లాగుతుంది చేయబెట్టి. దాంతో కాసేపు అన్న టైం స్పెండ్ చేయాలి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి బాగా. నేనే కొంచెం ఫస్ట్ భయపడేదాన్ని, కానీ ఇప్పుడు బాగా అలవాటైపోయింది. బాగా అల్లరి. ఇంకైతే దోమలు వచ్చేస్తాయి అని చెప్పి వంటగది డోర్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా బోలెడు అంట్లు ఉన్నాయి, అవి కడగాలి. నేనేం చేశానంటే బియ్యం పిండి లేదని చెప్పి కొంచెం కడిగేసి ఆరబోసేసాను. వేరే బెడ్రూమ్లో పోసాను, మళ్ళీ వెళ్ళి తొక్కిద్దని అలా తలిపేసి ఉంచాను. అవి ఆరిపోయినాయి. ఇంకా బియ్యం అయితే మిక్సీలో వేయాలి పిండికి. ముందు అంట్లు ఎక్కడున్నాయి అక్కడ సర్దేద్దాము, తర్వాత అంట్లు తోమి మళ్ళీ బాస్కెట్లోనే పెడతాను. పొద్దున్న తోమిన అంట్లు ఉన్నాయి కదా, అవన్నీ సర్దుతున్నాను. ఇప్పుడు మళ్ళీ తోమి బాస్కెట్లోనే పెడతాను. మళ్ళీ రేపు పొద్దున సర్దుతాను. అవి అంతలో ఆరిపోయి ఉంటాయి కదా. మాది అంతకుముందు స్టీల్ది ఉంది, కానీ పైన పెట్టేశానండి. స్టీల్ బాస్కెట్ ఉంది, అది రౌండ్దండి. ఒకదాని మీద ఒకటి పడిపోయి అసలు ఏ తీయాలన్న గందరగోళంగా ఉంది. దానిలో వెమ్మటే సర్దేసేయాలి అవి. అందుకని ఇది తెచ్చుకున్నాను నేను. ఈ బాస్కెట్లో అయితే అంత హడావుడిగా సర్దాల్సిన అవసరం ఉండదు, ఆరిపోతాయి చక్కగా. ఏది కావాలన్నా అది కనపడుద్ది, తీసుకోవచ్చు. అంట్లు అయితే చకచక తోమేస్తున్నానండి. ఇంకా అంట్లు తోమటం అయిపోతే పిండి వేయాలి. ఆ పిండికైతే నేను పడ్డ పాటలు మామూలుగా లేవండి. వేసింది కొంచెమే అయినా భలే విసిగించింది.
రోజ్ చూడండి ఎంత బాగుందో, మొగ్గలాగుంది. విచ్చుకుంటుంది కదా అని వాటర్లో వేసి ఉంచాను. బాగా విచ్చుకుంటుంది మెల్లగా, బాగా కలర్ఫుల్గా ఉంది. ఇంకైతే పిండేస్తున్నానండి. అయితే మిక్సీలో కొంచెం కొంచెం వేసి పట్టి దానిలో జల్లిచ్చేసి మళ్ళీ వేసాను. కానీ ఏమైందంటే అన్నీ వేసి రెడీ చేశాక పిండి జల్లెడ కనపడలేదు, ఎక్కడుందో ఎక్కడ పెట్టానో. ఇంకేమైంది, అది ఉంది కదా, ఇది కొంచెం పెద్ద చిల్లుదండి ఇది, దానిలో వేస్తుంటే అంత మెత్తగా రాలేదు. సరేలే ప్రస్తుతానికి అలా వేసేసి పెట్టేద్దాం, తర్వాత వేసేసి మిక్సీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, తర్వాత చూసి వేద్దాంలే అని చెప్పి అలా వేసేసాను. దీని బదులు శుభ్రంగా 2 కేజీలు నానబెట్టేసేసి బయట మిల్లుకి ఇచ్చుకుంటే బాగుంటుంది. చూడండి మొత్తం పడింది, రైస్ కుక్కర్ నిండా, మిక్సీ నిండా, కింద అంతా. ఆ వేసిన కొంచెం పిండికే డబల్ పని. నేను ఎప్పుడు పిండి బయటే పట్టిస్తానండి, అదే వచ్చిద్ది చాలా రోజులు. లేకపోతే కొనుక్కొచ్చుకుంటాను. ఈసారి వేద్దాంలే కొంచెం అని చెప్పి అలా చేశాను. ఇంకా నైట్కి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చారండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. దానిలోకి టమాటా సాస్ ప్యాకెట్లు అవి ఇచ్చారు, అయ్యేం నేను వేసుకోను. ఈ రైస్ అయితే చాలా బాగుందండి. దానిలోకి దాల్చారు, అదే ఇచ్చారు, అదేం బాగాలేదు, పొగ వాసన కొడతా ఉన్నట్టుంది. అసలు నాకేం నచ్చలేదు, విడిగానే బాగుంది తింటుంటే. ఓకేనండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. ఓకే, బాయ్.